తాజాంశం చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. క్యూ లైన్లలో ఉన్న వారికి ఆ తర్వాత కూడా ఓటేసే అవకాశం కల్పించారు. ఉదయం ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినప్పటికీ మధ్యాహ్నానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఓటర్ల రాక మందగించింది. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా మధ్యాహ్నం నుంచి మాత్రం ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ సాగింది. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమ ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఘర్షణల్లో మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ పూర్తయింది. ఈ సాయంత్రం 5 గంటలకే 5 గంటల లోపు వచ్చిన వాళ్ళందరికీ ఓటు కల్పిస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేసినప్పటికీ కూడా దాదాపుగా మందకొడిగా జరిగినటువంటి పోలింగ్తో ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ముందస్తుగా అంచనా వేసిన ప్రకారం పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా నగర వ్యాప్తంగా 150 డివిజన్లో కూడా కేవలం 45 నుంచి 46% వరకే పోలింగ్ నమోదైనట్లుగా ఇప్పటివరకు అందినటువంటి వివరాల ఆధారంగా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మరి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. మొత్తంగా 150 డివిజన్లో జరిగినటువంటి పోలింగ్ సరళిని ఆయన వివరించేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోలిస్తే 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.92% పోలింగ్ నమోదైంది. దాంతో పోలిస్తే ప్రస్తుతం ఒక 2-3% మాత్రమే అదనంగా ఓట్లు పోలైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పోటీ చేస్తున్నట్టు 150 డివిజన్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి 1333 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలు అన్నీ కూడా ఈవీఎం సెంటర్ల నుంచి నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 7,802 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు అన్నింటినీ కూడా రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలోనే వాటిని సీల్ వేసే ప్రక్రియ కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. అక్కడ నుంచి ఈవీఎంలు కూడా ఇప్పుడిప్పుడే తరలిస్తున్నారు. ఈవీఎంలను కూడా అక్కడ నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి ఇటు 24 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉదయం నిన్న సాయంత్రం ఈ ఈవీఎంలను తీసుకొచ్చినటువంటి ఈవీఎం పంపిణీ కేంద్రాలకు ఈ సాయంత్రం ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. అక్కడే స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేశారు. అక్కడనే భద్రపరిచి ఈ నెల 5వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేవలం 2 గంటల్లోనే ఫలితం వచ్చే విధంగా ఈ లెక్కింపు కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి నగర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరిపినప్పటికీ కూడా ఎన్నికల్లో ఈ ఓటింగ్లో ప్రతి పౌరుడు పాల్గొని నగర పాలనలో భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చేపట్టినటువంటి ప్రచారం పెద్దగా ఆశించినంతగా ఫలితం ఇవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నమోదైనటువంటి పోలింగ్ సరళి చూస్తుంటే గతానికి ఏమాత్రం తీసిపోని విధంగా కేవలం 1-2% మాత్రమే పోలింగ్ నమోదైనట్లే తెలుస్తుంది. అయితే ఈ వీటితో పాటు మరో విషయం కూడా వెలుగులోకి వస్తుంది. అయితే నగరంలో ఉన్నటువంటి 74 లక్షల ఓట్లకు సంబంధించి దాదాపు 10 లక్షలకు పైగా ఓట్లు డ్యూయల్గా రెండు చోట్ల కానీ 3 చోట్ల కానీ ఓట్లు ఉన్నట్లుగా అధికార యంత్రాంగం గతం నుంచి చెప్తూనే వస్తుంది. అయితే దీని యొక్క ప్రక్షాళన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కొంతమంది అధికారులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా నగరంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనీసం 70 నుంచి 80% పోలింగ్ నమోదయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కానీ నగరంలో హైదరాబాద్ నగరంలో మాత్రం కాస్మోపాలిటన్ సిటీగా ఉండి మిగతా అన్ని ప్రాంతాలకు కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి నగరంలో మాత్రం కేవలం 45% మాత్రమే పోలింగ్ నమోదవడం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఓటర్ల జాబితాను ప్రదర్శించినప్పుడు, ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడే ఈ పోలింగ్ శాతం పైన ఒక స్పష్టమైనటువంటి అంచనా కానీ అదేవిధంగా అవకాశం కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తంగా ఈరోజు జరిగినటువంటి అత్యంత పారదర్శకంగా సులువుగా ఈ ఎన్నికలను నిర్వహిస్తామని మొదటి నుంచి ఎన్నికల సంఘం కానీ అధికార యంత్రాంగం చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలైతే సజావుగా సాగినప్పటికీ కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు, పాత బస్సులో జరిగినటువంటి ఘర్షణాత్మక వైఖరి, ఘర్షణపూరిత ఘటనలు మినహా మిగతా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే కొనసాగింది. ధన్యవాదాలు రఘుపతి.